హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత ఫ్యామిలీ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత ఫ్యామిలీ వ్లాగ్స్. MST07 వ్లాగ్స్ని ఎలాగైతే సపోర్ట్ చేశారో మానిటైజేషన్కి కొంచెం దగ్గరలో ఉందండి. అండ్ దీక్షిత ఫ్యామిలీ వ్లాగ్స్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోస్ చేయడానికి మేము ముందుకు వస్తాం. దీక్ష హాయ్ చెప్పు, హాయ్ చెప్పు చిట్టి తల్లి. దీక్షిత ఫోన్ కావాలంటుంది మా దీక్షితక్క. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మేము ఏం చేస్తున్నాం మా పుష్పలత ఏం చేస్తున్నాం? బెండకాయ ఫ్రై. దాన్ని ఫ్రై చేసి బాగా ఫ్రై అవుతున్నాయా? బెండకాయ మెత్తగా ఉన్నాయి కదా బాగా. మిషన్తో కట్ చేసినారా? ఎవరు కట్ చేసింది? మీ చెల్లెలు కదా. అది కాలుతోనే ఊకో కాలుతుంది. ఏం రే దొనే ఎవరు అట్లా అట్లా సౌండ్ ఒక సౌండ్ చేయకూడదు. సీరియల్ చూడాలా? వంటలక్క సీరియల్ కోసం మేము వంట చేస్తుండది. తొందరగా వేయాలా? వంటలక్క సీరియల్ మిస్ అయిపోతుంది. చేయమని తొందర బాగుంది వంటలక్క సీరియల్. వంటలక్క సీరియల్ అంటే ఇంతకుముందు కార్తీక దీపమే కదా. కార్తీక దీపం, ఇప్పుడు వంటలక్క. కార్తీక దీపం కూడా అప్పుడు ఫేమస్ అయింది. వాళ్ళిద్దరికి బాగా బాగుంటుంది మా కాంబినేషన్. బాగా ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది కదా. కార్తీక్ కి దీపక్ కార్తీక శోభిత అప్పుడు రౌడీ. అప్పుడు దాంట్లో కార్తీక్ ఇష్టపడి వదిలేసిండే కదా. ఏంతోనే ఏమంటివి? శోభితమ్మ. అప్పుడు శోభిత కార్తీక్ ని ప్రేమించింది కదా, అది వదిలేకపోతుండే. ఇప్పుడు దీంట్లోనా ఈ సీరియల్ లోనా ఇప్పుడు ఇది కార్తీక్ దీపక్కి బాగుంటది కాంబినేషన్. వాళ్ళిద్దరు జోడి సూపర్ ఉంటది. అందుకే ఈరోజు బెండకాయ కూర చేస్తున్నాను. నాకు ఇష్టమైందని వంటలక్క కోసం వంటలక్క వీడియో సీరియల్ చూడాలని బాగా ఎగినాయిలే. మళ్ళీ మాడిపోతే బాగుండదు. బాగా సరిపోయింది ఇట్లా. మళ్ళా వంటలక్క సీరియల్ బాగుంది. సీరియల్ వాళ్ళిద్దరికి భలే ఉంటుంది జోడి కాంబినేషన్. ఇద్దరు బ్లాక్ అండ్ వైట్ కలర్ఫుల్. సీరియల్లో బ్లాక్ పెట్టినారు అంతే మరి మామూలుగా మేడం. అది ఉండేది వైట్ ఉండే బ్లాక్. అంతే అక్క ఉండేది కూడా బ్లాకే. నీకు ఎవరు ఇష్టం? కార్తీక్ ఇష్టమా దీపక్ ఇష్టమా? అట్ట చెప్పకూడదు. ఒకరికి ఎవరెవరు చెప్పు. ఎక్కువ కార్తీక్ ఇష్టమా? ఏ వైట్గా ఉన్నాడనే? ఉన్నాడని కాదు, వైట్ సంబంధం లేదులే కానీ కార్తీక్ బాగా మాట్లాడతాడు. బాగా దీప కూడా బాగా మాట్లాడుతుందిలే కానీ కార్తీక్ బాగా మాట్లాడతాడు. కార్తీక్ బాగా మాట్లాడతాడు. కార్తీక్ మాత్రం ఇంకా అదొక పాయింటే మంచిలో ఉండేది. అంటే బాగా మాట్లాడతాడు కొంచెం ఏదైనా కానీ వాడి వాయిస్ లోన బాగా డెప్త్ ఉంటుంది. డెప్త్ మాట్లాడే మాటల్లో డెప్త్ ఉంటుంది అను. అంతేగా దీపలో కూడా బాగుంటుందిలే కానీ ఇద్దరు ఇష్టమే. అట్లానే మరి ఇంకా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు, ఇద్దరు ఇష్టమే. ఇంకా అదొక సీరియల్ అయినా ఆ సీరియల్ చూడవా? వంటలకే నాకు ఇష్టం ఎక్కువ. బ్రహ్మముడి ఉంది కానీ బ్రహ్మముడిలో కానీ బాగుంటుందిలే. కావ్య అది అందరిది అవునా, కానీ వంటలక్కనే ఎక్కువ ఇష్టం. ఇది మామూలు కోసినది కదా. ఇది లేదు, దాంతోనే కొంచెం ఆరిపోయిన దానికి అట్లా వచ్చింది. ఇది మిషన్ తోటే ఇది కూడా అట్లా మిషన్ తోటి బెండకాయలు కట్ చేయకూడదు. మిషన్ తోటి కట్ చేస్తే అంత జిడ్డు వచ్చి అది అంత అట్లా వస్తుంది. అది కొంచెం ఇప్పుడు ఆరిపోయిన దానికి బాగుంది. ఇవి బాగా స్మూత్గా ఉండేవి. మనము అప్పుడప్పుడు ట్రై చేయాలి. నీకేమంటే చికెన్ అంటే ఇష్టం ఉండదు. నువ్వు వెజిటేరియను, నాన్ వెజ్. ఏం సరిపోతుందప్ప? నాన్ వెజ్కి చాలా తేడా ఉంది. చికెన్ కానీ
అది బిర్యానీ కానీ దాన్ని మనుషులు లేకపోతున్నావు ఏమంటే వారానికి ఉండి తిని అలవాటు అయిపోయినట్టు వారానికి కనీసం ఒకసారి తింటున్నాను. వారంలో కనీసం ఒక్కసారి మనకు తెలుసు. అంటే 5 రోజులు ఉన్నప్పుడు అయితే కంపల్సరీ మస్ట్ నుంచి తింటుండే. రోజుకి ఒక్కసారి కాకుండా 2 రోజులకు ఒకసారి తింటుండే. మన అందుకే 2 రోజులకు కూడా అది ఉండలేకపోతున్నావు. అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిన దానికి ఇంకా ఏంటంటే అప్పుడు డబ్బులు బాగా ఆడుతున్నాయి కదా చేతిలో, అందుకని చెప్పేసి బాగా మనం ఇష్టం ఉండేది. నీకు అక్కడ చికెన్ తప్ప వేరేదే లేకుండా మటన్, చికెన్, ఫిష్, బిర్యానీ కాకుండా వేరేది లేకపోతున్నాయి. మనకి అంతే కదా. ఇంకా దొరికింది. ఇంకా పండుగ అంటే ఇప్పుడు కొత్త ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుంది? 6వ సంవత్సరంలో ఫస్ట్లో వస్తుంది. ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది? సంక్రాంతి పండుగ అయిపోయినాక ఉగాది వస్తుంది. అట్లా ఎప్పుడోసారి మనం పల్లెటూరు నుంచి కదా పోయినది, మనం అక్కడ పోయిన సిటీకి. అట్లా అని చెప్పేసి మనకు దొరికేది ఎప్పుడోసారి. మనం దొరికేదని కాదు, మన దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పైసలు ఉన్నదాన్ని బట్టి తీసుకుంటాం అన్నమాట. పైసలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అనుకో తినేద్దాం. లేదు మనకి ఇప్పుడు ఏమన్నా కష్టాలకి అప్పుడు అట్లా. మరి నీకు మనం కంటిన్యూగా 4 సీరియల్ చేస్తుండే. మామూలుగా ఈ కోయిలమ్మ, సిరిసిరిమోలు, అగ్నిసాక్షి ఈ సీరియల్ చేస్తుంటారు మన అన్ని. మామూలుగా అది అయిపోయినా కూడా కేర్ ఆఫ్ హోమ్స్ వచ్చినాయి కదా. నీ పెళ్ళి అయిపోయినా కూడా మన ఇద్దరం పెళ్ళి చేసుకున్నాక కూడా కేర్ ఆఫ్ హోమ్స్, తర్వాత ఇది ఇంకో 2-3 పేరు తెలియదు. కేర్ ఆఫ్ హోమ్స్ సీరియల్ పేరే. అది మధ్యాహ్నం పూట వస్తుండే. మధ్యాహ్నం పూట వచ్చిన సీరియల్ అనమాట. ఆ సీరియల్లో అన్నీ మా మాస్టర్లు నువ్వే చేసుకుంటారా, నువ్వే చేసుకురా అని చెప్పేసి చెప్పింది అనమాట. నువ్వు యాప్ మీకు ఇష్టం లేకుండే కదా, మీరు వంట చేసేటప్పుడు నీకు ఆలోచన అక్కడ మా మామ ఏమైనా పోయి మళ్ళీ అక్కడ ఇంకెవరినైనా పెట్టుకుంటాడా అని చెప్పేసి నీ ఆలోచన ఇది పల్లెటూరులో. మరి ఇప్పుడు అట్లా ఒకరు ఇక్కడ ఒకరు బతికేది అసలు ఎంత సంపాదించినా అంత వేస్ట్ అనిపిస్తుంది. మనం అందరూ ఒకతనం ఉండి ఒకే కుటుంబంలో ఉండి ఇక్కడ ఏది చేసుకోవాలంటే మార్గాలు దండిగా ఉంటాయి. అదే అని కాదు, కానీ నీకు అది అక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి నీకు దాన్ని ఉండలేకపోతున్నాం. వదిలి ఉండలేకని కాదు. హైదరాబాద్ కదా సిటీ, ఇది పల్లెటూరు. మనం దేనికైనా టైం పడుతుంది అడ్జస్ట్ కావడానికి మనిషి. అట్లానే అది. సరే ఫ్రెండ్స్, మా భార్యది అయితే వంట అయిపోయికి వస్తుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అండ్ అలాగే మా దీక్షిత ఫ్యామిలీ బ్లాగ్స్ని బాగా సపోర్ట్ చేయండి. అలాగే MHD జోసెఫ్ బ్లాగ్స్ని ఎలాగైతే ఆదరించారో దీక్షిత ఫ్యామిలీ బ్లాగ్స్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఇలాగే మరిన్ని కుకింగ్ వీడియోస్ చేసి మీకోసం మరిన్ని సర్ప్రైజింగ్ వీడియోస్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాను. ఓటు పుష్పలత, చెప్పు పుష్పలత. ఫ్యామిలీ బ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్ ఫ్రెండ్స్. అరటిపండు నాకు ఇవా మరి. ఇట్రా నాకు నన్ను కొంచెం థ్యాంక్స్ తోని. చెప్పు ఏం మాట్లాడతావు చెప్దని. ధోని MS తోని నిన్ను జబర్దస్త్లోకి పంపిద్దామా? నువ్వు జబర్దస్త్ పోతావు, బాగా మాట్లాడతావు కదా. అట్లా కలిసి ఒకటి మాట్లాడకూడదు, మంచిగా మాట్లాడాల, సరేనా? ఇండే ఉంటా కానీ మంచిగా మాట్లాడాల. గప్పు మాట్లాడితే అట్లా మాట్లాడకూడదు, సరేనా? మంచిగా మాట్లాడతావు కదా ధోని. నువ్వు ఇప్పుడు ఏమేమి తింటావు చెప్పు. అరటిపండా కాదు, నీకేమి ఇష్టము? ఏమి ఇష్టం ధోని నీకు?
నేను ఇష్టమా మీ నాన్న ఇష్టమా? ఇద్దరు ఇష్టమా? ఎక్కడికక్కడ డోనీ ఇక్కడికి రా ఓ చెప్తా ఇటుకి రా డాడీ చెప్తాను. మీ నాన్న నీళ్ళు వచ్చావా? నీళ్ళు రేపు అట్లా పోతులే. ఏమైనా కానీ ఫ్రాంక్ చేద్దాంలే సరేనా? నీళ్ళు కాకున్నట్లా ఇంకా ఏమైనా చెప్తాను అప్పుడు ఫ్రాంక్ చేతులే. పండుకుంటావా? ఇట్లా సరాయి తగ్గడు. సరాయి అంటారా? చిన్నపిల్లని నువ్వు అట్లా సరాయి అంటా తాగకూడుతున్నాను. సరాయి తాగితే లోపల ఇవి ఉంటాయి కదా, ఇవి దొమ్మల్లో అవి పోయి ఇబ్బంది అవుతుంది. మిసాలు వచ్చి తాగలనా? మిసాలు వచ్చినా తాగకూడదు, పెద్దగైనా తాగకూడదు. ఇంకెవరిని నీకు అట్ట అలవాటు ఎవరు నేర్పించారా? నీకు తాగకూడదు అట్లా. సరాయి తాగితే దొమ్మలు లేకపోయి ఇబ్బంది అవుతుంది నాన్న. తాగకూడదు. గలీజ్ అలవాటు అది. ఇక్కడ నువ్వు బెండకాయ కట్ చేస్తావా ఏమైనా? కాదు కదరా తిక్కలో నువ్వు నువ్వు ఇట్లా డాడీ ఇంత ఖచ్చితంగా. ఏం చేస్తున్నావు ధోని? నీళ్ళు తాగుతున్నావా?